ఏకీభవిస్తూ ప్రభుని మహిమపరుచుకుందాము. ఈరోజు వాక్య భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటికి పోషిస్తున్నాడు. వాటికంటే బహుశ్రేష్ఠులు మీరు కారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు నామంలో ఈరోజు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రత్యేకంగా ఆదరిస్తున్నాడు. చాలాసార్లు వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి, వాక్యంతో ఆదరిస్తే ఏంటి లాభం, పరిస్థితుల్లో మనకు మేలు కలిగించే వాళ్ళు కావాలి, కానీ వాక్యము చేత ఆదరిస్తే మాకేంటి లాభం అని వాక్యాన్ని చాలా మంది నిర్లక్ష్యపరుస్తారు. కానీ ఈ సర్వ ఉనికిని దేవుడు కలుగును గాక అని తన వాక్కు చేతనే దేవుడు కలిగించాడు. కాబట్టి వాక్యం విప్పబడితేనే జీవితాల్లో ఆశీర్వాదం. వాక్యమే మనల్ని పోషిస్తుంది. అందుకే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఆ వాక్యంలో ఏమంటున్నాడు, ఆకాశ పక్షులను అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి హల్లెలూయా. పక్షులను మనల్ని, మన జీవిత విలువల్ని పక్షులతో పోలుస్తూ వాటికి ఇస్తున్న స్థానాన్ని ఈరోజు మనకు బలపాటుగా ఇస్తున్నాడు. అయితే అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మనము జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మన విలువల్లో జాగ్రత్త కొరకు తీసుకుంటున్న ప్రయాస మన భవిష్యత్తు ఎట్లుంటది, ఇప్పుడు ఎట్లుంటాం, భవిష్యత్తు కాలంలో ఎట్లుంటాం అన్నది ఉన్న స్థితిని హీనపరిచి కలవరాలతో నింపుతుంది. చాలా మంది మన ఫ్యూచర్ కోసం ఆలోచించడం, ఎలా జీవిస్తానని వాటి కొరకు ప్రయాస నోర్చడంలో దిగులు, చింత, బలహీనత కలిగి ఉంటున్నాడు. కానీ పక్షులకు లేని మరి జీవితము ఈరోజు మనము వాటికంటే శ్రేష్ఠులు కాదా అన్నది ఆ జాగ్రత్త పక్షులకు లేదు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా అవి ఆడంబరంగా ఉంటాయి. నా బిడ్డలారా, మీరెందుకు భయపడుతున్నారు అని అంటున్నాడు. నిజమే, ఆడంబరము ఎలా కలిగి ఉండాలి చూడండి. నేను కొందరు ఇళ్లలో చూశాను, ఒక 50,000 వాళ్ళకి పడగానే ఇల్లంతా సంతోషంతో ఇంటి గృహిణి బిజీగా తిరుగుతుంది. ఏంటంటే 50,000 మాకు వచ్చాయి పని. ఆ 50,000 సందడి ఇల్లంతా ఇల్లాలు చూపించే దాంట్లో కలకలలాడుతుంది. అయితే ఆ డబ్బులు వస్తాయా రావా అన్న మాట కన్నా ఆ ఆడంబరము ఆ డబ్బులను పట్టించుకోడానికి కలిగి ఉంటుంది. కానీ స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిస్థితులు ఎట్లున్నా మనము పక్షులను చూసి నేర్చుకోవాల్సింది విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. మీరు కూడా దిగులు పడకండి. వాటిని సృష్టించిన దేవుడు మనల్ని కూడా సృష్టించాడు. అందుకు మీకు ఒకే మాట అంటాడు, మీరు అంతకన్నా శ్రేష్ఠులు కారా. ఈరోజు ఏ స్థితికైనా మనిషి తన శ్రేష్ఠతను పక్కన పెట్టి దిగులు, చింతన కలిగి ఉండడము వాళ్ళ జీవితం మీద వాళ్ళు తీసుకుంటున్న అధికారంలో సమస్తాన్ని మేము బాగా చేసుకోవాలన్నా మరి ఆ యొక్క చొరవ వారి జీవితంలో దిగులు, చింతకే కారణం అవుతుంది. అందుకే నేను బైబిల్లో ఈ మాటను చూస్తున్నప్పుడు 2 పిచ్చుకలు ఒక కాసుకు, మత్తయి 10:29 అంటాడు, 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి అని రాయబడింది. మరి అలాంటి అమ్మబడుతున్న 2 పిచ్చుకలు వాటిలో ఒకటైనను నేలన పడదు. మరి ఆ విధంగా దేవుడు అమ్మబడుతున్న పిచ్చుకలు కూడా ఒకటైనను నేలను పడదు. అంతేకాదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి, మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా. పిచ్చుకలకుంటున్న తక్కువ స్థాయి అయినా వాటి ఆడంబరం చూస్తే కలర్గా ఉండి ఆ పిచ్చుకలు మన కళ్ళకు కనువిందు చేస్తూ
అవి ఎగురుతున్న స్థితి, అవి ఎంత హ్యాపీగా ఉంటాయో. మరి అలాంటి పిచ్చుకలకు ఈరోజు పోల్చడంలో అవి అమ్మబడుతున్న పిచ్చుకలు, 2 కాసులకు అమ్మబడుతున్న అయినా వాటిలో ఒక్కటైనా నేలన పడదు అని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనెప్పుడు నాకు డిప్రెషన్ స్పిరిట్ ఉండేది. ఆ డిప్రెషన్ స్పిరిట్ లో నేను ప్రతి దాన్ని ముందుగా ఆలోచనలో పోషించి చింత కలిగి, ఆ చింత చేశాక బాగా అలసిపోయాక అప్పుడు మోకరించేదాన్ని. అప్పుడు మోకరించి, అయ్యా నీ నామంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రేయర్ చేసేదాన్ని. అయితే చాలా రోజులు అట్లా ప్రార్థన చేస్తూ అట్లా వాటి కొరకు కనిపెడుతూ దిగులు చింత వల్ల ఎంతో రోగిష్టిలాగా మారిపోయాను. ఈరోజు డాక్టర్లు చాలా సలహాలు ఇస్తున్నారు. ఏమని సలహా ఇస్తున్నారు? మీరు డిప్రెషన్ కలిగి ఉంటే మీకు ప్రతిదీ నెగిటివ్ గా కనిపిస్తుంది, పాజిటివ్ ఏది కనిపించదు. మాకెందుకో ఈ జాబ్ రాదేమో, మాకెందుకో ఇది జరగదేమో, మాకు ఎవరైనా అడ్డొస్తారేమో, ఏదైనా కీడు చేస్తారేమో, ఇట్లాంటి అభిప్రాయాలు ఫోబియా లాగా మనల్ని వెంటాడతాయి. అవును, మనుషులము. ఈరోజు మన స్థాయి ఎవరు కదిపినా అలా చెలించిపోయే వాళ్ళంగా, మన కోసం మనం బలహీనంగా అన్నది మన మీద మన అధికారం అంతవరకే ఆలోచింపజేస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఈరోజు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఇంకొక మరి లూకా అధ్యాయంలో అయితే చూస్తే 12:6లో మరి 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును, అయినను వాటిలో ఒకటైనను మరువబడను. 5 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడుతుందంట, అయినా ఒక్కటైనా మరువబడదు. మరువబడము, మనయన్ని లెక్కించబడ్డాయి, మీరు శ్రేష్ఠులు అని దేవుడు మనతో వాగ్దాన భరితంగా మాట్లాడుతున్న మన విలువల్లో నేను చాలాసార్లు డాక్టర్ సలహాలు విన్నాను, డిప్రెషన్ ఎట్లా తీసేసుకోవాలని. డిప్రెషన్ అసలు వచ్చేదే ఎందుకు అని అంటే, మన కొరతల్ని ఎక్కువగా దృష్టించి ఆ కొరతల వైపుకు మన మనసు పోనిచ్చినంత సేపు ఎట్లా అన్న చింతన కలిగి ఉండడంలో మన మనసు నిరీక్షణ కోల్పోయి చింతకు పూర్తిగా అడిక్ట్ అయిపోతాం. అప్పుడే డిప్రెషన్ అనేది అక్కడి నుంచి అలవాటు అయిపోయి ఆ లోపంలాగా ఆలోచన చేయడం, బలహీన స్థితిలాగా ఆలోచన చేయడం, నాకెందుకో జరగదని అనిపిస్తుందని ఆలోచన చేయడం, అదొక మరి బలహీనతలాగా మనల్ని కలిగి ఉండడము. ఈరోజు డిప్రెషన్ కి సరి అయిన మందు ఏంటంటే, ఆ చింత, ఆ బలహీనత మనలో కలగకుండా ఉండడానికి ఆధారంగా దేవుని వైపు నిరీక్షణ కలిగి ఉండడమే డిప్రెషన్ యొక్క మంద నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు వాక్యంతోనే పోషించి అవి ఇవ్వకుండా చేస్తున్నాడు. ఎందుకు వాక్యంతో పోషిస్తున్నాడు? ప్రభు అమేన్ అమేన్. కొంతమంది డబ్బు కట్టలు పెట్టి ఆ కట్టల మీద దేవుడు మిమ్మల్ని అప్పిచ్చువాడిగా చేస్తాడు అని పైన వాక్యం పెడతాను, కింద డబ్బు కట్టలు చూసి అప్పిచ్చువాడిగా మిమ్మల్ని దేవుడు చేయబోతున్నాడు అనగానే మన మైండ్ ఏంటంటే ఫస్ట్ డబ్బును చూస్తుంది. అప్పిచ్చువాడిగా మిమ్మల్ని చేయబోతున్నాడు అంటే మన పేదరికం తీసేస్తున్నాడు. ఈ డబ్బు కళ్ళు చూస్తాయి, తర్వాత వాక్యం చూస్తుంది, తర్వాత మనసు సంతోషానికి ఫీల్ అవుతుంది. మనిషి మరి వాక్యాన్ని తీసుకొని వాక్యంలోనే ముందు ఎందుకు తృప్తిపరిచాడు? నిజానికి చూస్తే మనకు దేవుడు విలువైన వాటిని ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఎందుకంటే వాటి విలువ తెలుసుకోవడానికి ఆలస్యం చేస్తాడు. ఈరోజు నువ్వు అనుకున్న పని ఎందుకు జరగలేదు కదా? చాలా మంది హాయిగా మాట్లాడడం కూడా మర్చిపోయారు. ఎట్లా జరిగిద్దో, మేము అనుకున్న అప్లికేషన్ జరిగిద్దా, మేము పెట్టిన మరి వ్యాపారం సక్రమంగా ఉంటుందా, మేము అనుకున్న పనిని అన్నది అంతకుముందన్నా తేటగా మాట్లాడతారు. ఏ విధంగా అంటే, మాకు ఇవి జరగాలి, మాకు అవి జరగాలని ఎక్కడైనా కనిపిస్తున్నప్పుడు తేటగా మాట్లాడి సంతోషంగా అనిపించేవాళ్ళు. కానీ అది పెట్టాక భయస్థులు భీతితో
బిక్కున కనిపిస్తూ ప్రతి విషయానికి మరి ఎట్లా బలహీనంగా ఉంటారంటే ఏదో వారికి జరిగిపోతున్నట్టు భయాందోళనలో కనిపిస్తుంటారు. నిజానికి కార్యం జరగక ముందు కార్యం జరిగాక నిరీక్షణ ఉండదు, భయాన్ని కలిగి ఉంటారు. వీటన్నిటిలో డిప్రెషన్ ఎదిరించాలంటే నిరీక్షణలో మనము చాలా బలం పొందాలి. నిరీక్షణలో బలం పొందితే డిప్రెషన్ కి ఆ నిరీక్షణ సరి అయిన మందులాగా పనిచేస్తుంది. అందుకే దేవుడు అన్ని ఆలస్యం చేయడంలో దేవుని బట్టి నిరీక్షణ అనే మాటలో ముందు వాక్యాలలో ఆయనను ఫుల్ఫిల్ చేసుకుంటాం. వాక్యము ద్వారా దేవుని ఫుల్ఫిల్ చేసుకున్నాక కార్యం జరిగాక సాక్షిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు నిరీక్షణలో నిన్ను బలపరిచి తర్వాత కార్యంతో నిన్ను తృప్తిపరచడానికి కేవలము విలువైన వాటిని దేవుడు ఇచ్చేటప్పుడు ఆలస్యం చేయడంలో ఆ నిరీక్షణ బలం పెరగాలి అంటే ఆ నిరీక్షణలోనే వాటి విలువేంటో తెలుసుకోవడానికి అవి అట్లా దేవుడు. అవును, నిరీక్షణ ఇంకొకటి ఎలా పొందుకున్నాము అన్నది విలువ తెలియకుండా, ఈ రెండు మాటలు తెలియకుండా, ఒకటి నిరీక్షణ విలువ సంపూర్ణమవుతుంది. ఈ రెండు మాటల్లో మనం ఫిలప్ అవ్వకుండా అనుకున్నది అలా జరిగిపోయింది అనుకోండి, దాని అదృష్టం అంటారు కదా, అదృష్టం లాగా జరిగింది అనుకోండి, అట్లా పెట్టేస్తారు, అట్లా కింద పడిపోతారు, అట్లా చేసేస్తారు, అట్లా మళ్ళీ అప్పుల పాలవుతుంటారు. అట్లా ఇట్లా అన్నది మరి ఒక గేమ్ ఉంటది కైలాసం అనేది, మేము చిన్నప్పుడు ఆట ఆడేవాళ్ళం. అది అలా పైకెక్కి అలా కింద కాటేసి మళ్ళీ కిందకు వచ్చేసినట్టు. ఇట్లా పెట్టడం, కింద దిగిపోవడం, పడిపోవడం లేవడం ఇదే జీవితం కాదు. దేవుడిచ్చింది స్థిరపరచాలి అంటే ఖచ్చితంగా ఈరోజు వాక్యం వ్యాపారస్తులు ఎవరంటే చేర్చండి, వాళ్ళకి ఇది షేర్ చేయండి. చాలా మంది డిప్రెషన్ ఉన్న వాళ్ళకి వాక్యం షేర్ చేయండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా దేవుడి చింతకు రాని మలాంటి భక్తులు మాట్లాడుతున్నా కూడా చిరాకు పడేవాళ్ళు, బలహీనతలకే చోటిచ్చి మరి మాటలతో తృప్తిపరిచే వాళ్ళలో ఎట్లంటే వాక్యాలు చెప్తూ అట్లా చెప్పేస్తా ఉంటారు, వీళ్ళకి ఏం పని లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు దేవుడు అంటూ నీ జీవితం కట్టకపోతే ఆ వాక్యాన్ని, ఆ సేవకుల్ని, ఆ మాటల్ని పక్కన పెట్టిన నువ్వు నీ జీవితం వెనకే నువ్వు పరిగెత్తి నేనేదో చేసుకుంటున్నాను, నాకేదో జరుగుతుంది అనుకోవడం ఎప్పటికేం జరగదు. దేవుడు సెలవీయంది మానవుడు జీవితం కట్టబడదు. అయితే మానవులకు విలువ లేదా? ఆ మాట చెప్తే ఉంది. 2 పిచ్చుకలు మరి అమ్మబడుతున్న వాటికి విలువ ఉన్నప్పుడు, మరి తల వెంట్రుకలకు విలువ ఉన్నప్పుడు, ఈరోజు మరవబడని పిచ్చుకలకి అమ్మబడుతున్న పిచ్చుకలు మరి ఏ విధంగా 2 రూపాయలకు అమ్మబడుతున్నట్టుగా 2 రూపాయలకు అమ్మబడుతున్న పిచ్చుకలు మరి అంత సునాయాసంగా ఉన్న పిచ్చుకల కన్నా మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు చెప్తున్నప్పుడు, మీరు మరవబడదు, రెండవది విడవబడదు. ఎట్లా మడవబడదు? మన చేతులతో అమ్మే పిచ్చుకలకు ఎలాంటి స్థానం ఉందో అట్లాగే మరి మీరు మరవబడని స్థితి, విడవబడని స్థితి అంటే మీ తల వెంట్రుకలు ఎన్నో రాలిపోతుంటాయి. ఈ రోజుల్లో సగం డబ్బు తల వెంట్రుకలకే ఖర్చు పెట్టి నూనెలలో ఎన్ని వ్యాపారాలు జరుగుతున్నాయో, కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ రాలిన ప్రతి వెంట్రుక ఎక్కడుంటుందని రాయబడింది, మరి దేవునిలో ఉంటుంది అన్నది. ఇప్పుడు నూనెలు పెట్టి రాసి 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 డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒకే మాట, జీన్స్ ని బట్టి కూడా కొన్ని వస్తాయి. ఎంతో జుట్టు రాలిపోయి ఎంతో బలహీన స్థితి, ఇలాంటి విలువల్లో మరి లోకానుసారంగా ఉన్న ప్రయత్నాలు ఎన్నున్నా దైవికంగా ఉన్న నిరీక్షణ నీకుందా? నీ వెంట్రుకలో ఒక్కటి కూడా లెక్కింపబడకుండా అది ఉండదు, ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. నీ వెంట్రుక లెక్కలోకి వస్తుంది, ఈ పిచ్చుకల లెక్కలోకి వస్తున్నాయి. కాబట్టి మానవులారా, మీ జీవితాలు దేవుడు మిమ్మల్ని మర్చిపోడు, మీకు దీవెన ఆపడు. కాకపోతే ఆలస్యం ఎందుకంటే ఇచ్చిన వాటి విలువ తెలుసుకోవడానికి ఆలస్యం. నిజమే, మనం వాటి విలువ తెలుసుకోవాలంటే డిప్రెషన్ స్పిరిట్ ఇప్పుడు మనకు వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇంకా డిప్రెషన్ స్పిరిట్ లో మత్సరము, కోపము, వైరాగ్యము ఇవన్నీ కలిగి ఎన్నో రకాల
మరి లక్షణాలను మనం పోషించిన వారంగా ఉంటాం. అందుకే పరిశుద్ధాత్ముడు అంటాడు కీర్తన 31:19లో, నీ యందు భయభక్తులు గల వాని నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, నరుల ఎదుట నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. ఇవన్నీ పక్కన పెట్టి దేవుని యందు, నాయన నా భవిష్యత్తు నీవే, ఈ రోజు నీవే, నిన్న నీవే, రేపు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు నిన్న నేడు మార్పు లేని వాడుగా ఉన్నాడు. కానీ మనమే మారి టెన్షన్ పడుతూ మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మన స్థితిగతులు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఎట్లుంటాడంటే, తూర్పు వైపున సూర్యుడు ఉదయిస్తాడంట, కానీ మనుషులు అవసరాలను బట్టి ప్రతి వైపుకు తిరిగిపోతా ఉంటారు. మరి ఎందుకు ఇట్లా తిరిగిపోతున్నారు? సూర్యుడు తూర్పు వైపున ఉదయిస్తాడు, కానీ మనిషి అవసరాలను బట్టి అన్ని వైపులు ఎందుకు తిరుగుతున్నాడు? రకరకాల జిమిక్కులు చేస్తున్నారు మనుషులు ఈ రోజులు. ఎందుకంటే దేవుని యందు నిరీక్షణ, పరిస్థితుల వైపు పరిగెత్తితే పరిస్థితులు నీకేం చేస్తాయి కదా. చాలాసార్లు మనము సామెతలో నేను చదివాను, మనము దాని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దానికి రెక్కలు వచ్చి అవి ఎగిరిపోయడానికి మనం అనుకున్న స్థితిలో అవి పొందుకోలేకపోవడము. ధనము కూడా అంతే, పాకులాడే కొద్దీ అది మనల్ని ఊరిస్తూ పైకి తీసుకెళ్ళిపోతుంటది. దాని వెనకాల పరిగెత్తుతూ అది మనల్ని ఆశగొల్పి బాధ పెట్టేదిగానే ఉంటది. కానీ దేవుని యందుగా నువ్వు మరి ఆశీర్వాదం పొందుకుంటే ఇవన్నీ నీకు లోబడి నీకు పరిచార్యం చేసే వాటిగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఐశ్వర్యము గొప్పతనం ఇచ్చే దేవుడు భయభక్తులు కన్నా వాని నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెనన్న వాళ్ళు కామెంట్ చేయండి. మరి ఆయన ఎదుట నిరీక్షణ, మన డిప్రెషన్ ఇప్పుడు హీల్ అవ్వాలి అంటే అన్నిటిని బట్టి దిగులు చెంది బలహీన పడకుండా ఉన్న స్థితిగతులలో బలహీన పడ్డమే కాదు, అన్ని మరి దాచిపెట్టి కూడా ఎదగడానికి చాలా కుళ్ళు స్వభావాన్ని కూడా కలిగి అది ఒక జ్ఞానం అనుకుంటున్నారు చాలా మంది. దేవుడి సముఖానికి చెందని వాటిని బట్టి మరి ఎన్నో దాచిపెట్టుకొని దిగుల్లాగా కనిపించే యాక్షన్ గా ఉండాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు, మరి మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. మనిషి డిప్రెషన్ పోవాలి అంటే తృప్తి చెందడం నేర్చుకోవాలి. మరి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, కానీ మనిషి అవసరాలను బట్టి ప్రతి దాంట్లో ఉండడానికి కారణం వాడి లైఫ్ నాలుగిట్లని బట్టి పాకులాడడానికి వాడు తెచ్చుకుంటున్న వ్యక్తుల చేష్టల్లో ఉంటున్న జీవితాన్ని మొత్తం మరి మీద వేసుకొని పొరపాట్లు ఇరుక్కుపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి డిప్రెషన్ ఈరోజు విడిచిపెట్టాలి. మనము దేవుని వైపు మన భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉంటే మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. అందుకే దేవుడు మన కొరకు సిద్ధపరచడంలో పరిస్థితులు మనకు ఫాలో అవ్వాలి. మనం పరిస్థితుల వైపు కానీ, మన ఐశ్వర్యం వైపు కానీ, మన విలువల వైపు కానీ చాలాసార్లు వాటి వైపు పాకులాడే వాళ్ళు వాళ్ళ తలలు ఎట్లుంటాయంటే ఏదో ఆలోచనతో, వాళ్ళు మాట్లాడితే డాంబికంతో, ఎవరేమనుకుంటారన్న అబద్ధాలతో, ఒకవేళ ఉన్నా లేదనడం, లేనిది ఉన్నదనడం, ఇవన్నీ అబద్ధాల జీవితాలు ఎక్కడి చూస్తాయంటే డిప్రెషన్ బట్టే, ఈ యొక్క మరి మనది అన్న ఒక స్థానం బట్టే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటావు, దేవుడు ఆ నిరీక్షణలోనే నీకు కార్యంగా ఉంటాడు. అందుకే దేవుడు ఈ రోజు మనల్ని బలపరుస్తున్నాడు. ఏ విధంగా బలపరుస్తున్నాడు? దేవుడు మరి ఒక మాట అంటున్నాడు. ఇంతకు ముందు మత్తయి సువార్తలు చదివాం కదా మనం, లూకా సువార్త 12:6లో దాంట్లో 5వ వచనం మాట్లాడాడు. ఆత్మను దేహాన్ని చంపు దేవుడికే భయపడండి. శరీరాన్ని చంపే వాటిల్లో మరి మన ఆర్థిక పరిస్థితి కూడా శరీరంలో మనల్ని ఇబ్బందులు పరుస్తూ బలహీన వైఖరి వైపు నడిపిస్తుండొచ్చు. కానీ ఎవరికి భయపడతారు? దేవునికి భయభక్తులు కలిగి మరి ఆయన దాచి ఉంచిన మేళ్ల వైపు నిరీక్షించి మనము బాగుంటాము అని చెప్పగలిగిన స్థితి మనము ఉండగలుగుతామా లేమా అన్న మాట పక్కన పెడితే,
ఎట్లా ఏంటి అన్న స్థితిలో ఈరోజు ఇది జరగకపోతే సిగ్గుపడాల్సి వస్తుందేమో అన్న బలహీనత మనల్ని ఇబ్బంది పరుస్తుంటది. కానీ వాక్య దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆమేన్. మరి దేహాన్ని ఆత్మను నరకంలో పడద్రోయగలిగిన దేవుని వాక్యకి నువ్వు భయపడాలి. పరిస్థితులు కేవలం నీ ఉన్న స్థితిని చంపగలుగుతాయి. ఈ లోకం నీ శరీరం చంపొచ్చు, ఈ లోకం నిన్ను చంపొచ్చు, కానీ నిన్ను నరకంలో ఆత్మను నరకాన్ని మరి శరీరాన్ని చంపే 2 హక్కులు దేవుడికి ఉంటాయి. ఆయనకు భయపడితే మనం అరాచకాలు మర్చిపోతాం, తప్పులు మర్చిపోతాం, అబద్ధాలు మర్చిపోతాం, డబ్బు కొరకు పూటబడే జీవితం మర్చిపోతాం, వాటి కొరకు చేసే అన్యాయాలు మర్చిపోతాం. ఈరోజు నరకంలో నరక పాత్రుడు అవ్వకుండా దేవుని యందు భయభక్తులుగానే వాని నిమిత్తమైన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అందుకే లోకస్తులు అంటారు, ఏం పోయే కాలం వచ్చిందో అట్లా ఎగబడుతున్నాడు. ఏం పోయే కాలం వచ్చిందో అందరు దోచుకొని తినేస్తున్నారు. పోయే కాలం ఎందుకంటే వాళ్ళు అన్ని సంపాదించిన ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏంటి లాభం? అవును దేవుని జనులారా, దేవుడి సన్నిధిలో ఆయనను కలిగి జీవించడంలో ఇవన్నీ మనకు దేవుని తర్వాత స్థానంగా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ విధంగా సెలవిచ్చాడు. ఏ విధంగా సెలవిచ్చాడు? లూకా 12:24 కాకుల సంగతిని విచారించి చూడుడి, అవి విత్తవు, కోయబడవు, గరిసెలో కొట్లు లేదు. మరి అక్కడ ఎంత చక్కగా రాయబడి చూడు, ఆ కాకుల సంగతిని విచారించి చూడుడి, అవి కోయవు, గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పోషకుడుగా ఉంటే జీవితాలు వేరే, కానీ మన జీవితాల్లో మనమే పోషకులుగా ఉంటే మన విలువల్ని ఎట్లా సాగదీసుకోవాలి, ఎట్లా ఉండాలి అన్నది మనం ఏం చేయాలి అన్న మాట కన్నా మన మీద తీసుకున్న అధికారము ఒక్క నిమిషం కూడా మనల్ని నడిపించుకోలేని అసమర్థులుగా ఉంటాం. అందుకే దేవా నీవు నన్ను నడిపించు, దేవా నీవు నన్ను ఎత్తిపట్టు, దేవా నన్ను పోషించు, దేవా నా జీవితాన్ని బాగు చేయి అని దేవుని చెంతకు. అందుకే వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఈరోజు మాటల్లో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, పక్షులు విత్తవు, కోయవు, అయితే వాటిని అలంకరించిన దేవుడు. మరి ఇప్పుడు అంతకన్నా మీరు శ్రేష్ఠులు కాదా? నిజమే. ఎంట్రుకలు లెక్కింపబడినప్పుడు మరి 2 అమ్ముడుపోయే పిచ్చుకల మరవబడినప్పుడు నువ్వు నేను అంతకన్నా శ్రేష్ఠులము, మన విలువలు అంతకన్నా విలువైనవి. కాబట్టి రోజు చింత కలిగిన దానికన్నా మోకరించి ప్రార్థన చేయడంలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి కొరకు దేవుడు ప్రత్యేకమైన విలువల్ని చేకూరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఈరోజు కాకులను మరి పోషించే తండ్రి, నన్ను పోషించవా? బైబిల్లో చూస్తే ఏలియా కాకుల చేత పోషించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజానికి ఆయనే వర్షం రావద్దని ప్రార్థన చేస్తాడు. వర్షం రావద్దు అని ప్రార్థన చేస్తే వర్షం రాదు, తిరిగి వర్షం రమ్మంటే వర్షం వచ్చేది. కానీ ప్రార్థన చేసి అతనికి మాత్రం ఎండగాయకుండా అన్ని జరిగించాడు దేవుడు. అతను చేర్చుకున్న వారికి కూడా అన్ని జరిగించాడు. దేవుడు పోషకుడై ఉంటే కాల నియమాల్లో నువ్వు ఉంటున్న స్థితి ఏదైనా కానీ దేవుడిని నువ్వు ఆశీర్వదించడానికి, లోకులకి కాకులు అంటారు కదా, ఆ లోకులు నిన్ను పోషించడానికి దాదుల్లాగా నిన్ను పెంచేవారిగా నీ పక్షాన వారు మరి కృపనిచ్చేవారు. ఒక సహోదరి నాకు సాక్ష్యం చెప్పింది. భర్త లేరు, పిల్లలు లేరు. ఆమె చెప్పిన సాక్ష్యం చూస్తే మరీ వింతగా ఉంది. ఆమె నాతో ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆమె భర్త లేరు, పిల్లలు లేరు, ఆమె కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేయించుకుని ఆమె బాధపడినప్పుడు ఆమె దగ్గర బియ్యం లేని పరిస్థితి. సరే బియ్యం ఎవరో వాళ్ళు 2 వీళ్ళు 2 గ్లాసులు ఇచ్చినా సబ్బు లేని పరిస్థితి. అయితే ఆమె షాంపూతోనే ఒకసారి మొహం కడుక్కొని అలాంటి పరిస్థితిలో నిరాధారంగా ఉన్నామే, కొంత రెంట్ కట్టుకొని బలహీన స్థితిలో ఉన్నామే. ఈరోజు ఆమెను దేవుడు ఆశీర్వదించి ఆమె చెప్పిన సాక్ష్యంలో ₹1,00,000 పెట్టేసిందంట తన నగలు. అయితే
దేవుడు అద్భుతం చేశాడు. ఎప్పుడో ఎవరో గొడవల్లో వాళ్ళకి మేలు చేసిన ఆమె ఈరోజు మీ నగలు వెళ్ళిపోకుండా ఈ ₹1,00,000 చేతికిచ్చి నువ్వు ముందు నీ నగలు విడిపించుకో. 2 గ్లాసులు బియ్యం లేని ఆమెకి నగలు అవసరమా? మరి తలకు మరి సబ్బు లేని ఆమె షాంపూతోని మొహం కడిగిన రోజుల్లో ఉన్న ఆమె ఈరోజు నగలు, బియ్యము అన్ని కాపోకులంలాగా ఆమెను పోషించిన స్థితి ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు, మరి దేవుడు పక్షులను పోషించినట్టు ఈమెను పోషిస్తాడు. కేవలం ఇక్కడ ప్రార్థన ద్వారా ఆమెకి నిరీక్షణ కలిగిన స్థితి, నాకెవ్వరూ లేరు చచ్చిపోదామన్న ఒక స్థితి ఆమెను ఎంత బలహీనపరిచిందో, తెలియని ఆప్తులను ఆమెను పంపించి ఆమెను నిలబెట్టిన దేవుడు. కానీ అందరినీ ఉన్న ఇల్లులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మరి కుటుంబీకులు ఉన్నారు, అన్నీ జరుగుతున్నాయి. అయినా కూడా చింత కలిగి మొఖాలు వాడిపోయి నవ్వు లేని ఒక చుక్క నెత్తురు లేనిలాగా వాళ్ళు అయిపోతున్నారు జనాలు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు సామెతల్లో అంటాడు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుకొనుట 16:16లో జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో శ్రేష్టం. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మన పోషకుడిగా ఉండి మనల్ని ప్రేమిస్తూ మన విలువలను ఆదరిస్తున్న ఆ దేవ తండ్రికి మనం అప్పగించుకొని, హల్లెలూయా, ఈరోజు నా పరిస్థితి, నా స్థితిగతులను బట్టి నేను చింతించకుండా నాకు జ్ఞాన మనసు దయచే. నిజమే, అపరంజి, వెండి ఈ రెండిటికున్న విలువ జ్ఞానానికి, తెలివికి. ప్రభు నాకు తెలివివు, ప్రభు నాకు జ్ఞానమివు, ప్రభు నన్ను బలపరచు, ప్రభు నాకు జీవన విలువలు నేర్పించు. దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే కేవలం దాని విలువను తెలుసుకోవడానికే. దేవునికి మహిమ కలుగును కాక. ఆ విలువను తెలుసుకొని వాటిని సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాల నుంచి అప్లికేషన్ వేస్తున్నారు. అయితే నేను అనుకున్నాను, ఇది జరిగితే ఈ డబ్బు విలువ తెలియని ఆమె, ఈ డబ్బు విలువ తెలియని వాళ్ళు, ఇది వచ్చిందంటే ఇది మళ్ళీ పోగొట్టుకోవడానికి విలువ తెలుసుకోవాలి. ₹10 ఎట్లా పెట్టుకోవాలో తెలుసుకోవాలి, వాటి శ్రేష్టత ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు వీటన్నిటి పక్షాన మనిషికి వివేచన, జ్ఞానము, తెలివి ఇవ్వడానికి బంగారాన్ని ఆశిస్తాం, వెండిని ఆశిస్తాం. బంగారం పెట్టుకోవాలా, వెండి పెట్టుకోవాలా, ఆస్తులు పెట్టుకోవాలా, కానీ తెలివి పెట్టుకోవాలని ఎవరైనా అడిగారా? వివేచన నాకు కావాలని ఎవరైనా అడిగారా? అవి అడగం. అవి వీటికన్నా శ్రేష్టం అన్నది కాలాల్లో పరిగెత్తేటప్పుడు ఇవి శ్రేష్టంగా అనిపిస్తాయి. దేవుల్లో జ్ఞానం శ్రేష్టత అనిపిస్తుంది. ఎందుకంటే విలువల్లో జ్ఞానం ప్రాముఖ్యమైనది, విలువల్లో తెలివి ప్రాముఖ్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధాత్ముడు ఆ మాట భక్తులు ఎంత ప్రయాసన వచ్చారో చూడండి. హెబ్రీ 10:33లో ఒక విధముగా చూస్తే నిందలు, బాధలు అనుభవించుట చేత అరటపడి తిరిగి వాటిని అనుభవించిన వారితో కూడా పాలి భాగస్తులై మీరు ఖైదీలో ఉన్న వారితో మరి మీకు మరి శ్రేష్టమైనది ఎరిగి ఆమేన్. వాళ్ళ ఆస్తి కోల్పోవడానికి ఎందుకు ఒప్పుకున్నారంటే పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం చెప్తున్నాడు? ఒక విధముగా చూస్తే నిందల పాలవడానికి, మరి ఆరాటపడడానికి, వాళ్ళతో మరి నిందలు, అవమానాలు వాళ్ళతో కూడా పాలి భాగస్తులై వీటన్నిటిలో దేవుడి ద్వారా మరి శ్రేష్టత ఒకటి ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్దామా? హల్లెలూయా. దేవుడి ద్వారా మరి శ్రేష్టత. నేను రోజు పలకరించే వాళ్ళలో నేనేం చెప్తే జరిగిద్ది, నేనేమైనా ప్రార్థన చేస్తే కూడా కొందరికి మేలు జరుగుతుంది. నన్ను అందరూ వాడుకొని ప్రార్థన చేయించుకుంటారు. కానీ సమస్యల్లో ఉన్న వారు 1 గంట ప్రార్థన చేద్దాం, మరి భక్తిని ఏకీభవిద్దాం కన్నా నాతో కేవలం మాట మందలింపు వరకే, అది కూడా ఫోన్ కూడా ఎత్తని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు అనుకున్నాను, నేను అన్యుల మధ్యన ఇవి లేని వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా ఉందో వాళ్ళ కొరకు నిలబడి
వాటి సాక్ష్యాలు చెప్తున్నా మనం కూడా ఈ ప్రార్థన ఏకీభవిద్దాం. మనం ఈ నడిపింపు కోరుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడు విందాం అనని వాళ్ళ జీవితం వాళ్ళే బదులై మరి ప్రతి ఒక్కరిని న్యూట్రల్ గా చూడడానికి వారి జట్కా బండిలాగా వారు నడుపుకోవడానికి ముందుకెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు బతుకు జట్కా బండిలాగా నువ్వు నడపొద్దు. దేవుడు శ్రేష్టంగా నిన్ను సృష్టించాడు, నీవు సిద్ధపరిచాడు. అందుకే దేవుని కలిగి ఉంటే మరి తన యందు భయభక్తులు కానీ వారికి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి ఏవి ఎత్తి పెట్టాడో అవి తెలుసుకోవాలంటే ఆ భయభక్తిలో, ఆ పరిశుద్ధాత్మ వివేచనలో అవి నీకు తెలియపరచబడినప్పుడు అవి నీ గ్రహింపుకొస్తాయి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే దేవుని మాటలు మన జీవితాలకి ఒక సోపానంగా ఉంటుంది. చాలా మంది రిలాక్స్ అవ్వడానికి వినేటప్పుడు ఎక్కువ ఊరట కల్పించే ఎంటర్టైన్మెంట్ గా ఉండే వాక్యాలే చూస్తున్నారు. నీతో నడిచి నీతో మాట్లాడుతున్న దేవుడు నీకు సిద్ధపరిచింది కూడా బయలుపరచడానికి, నీ భవిష్యత్తును చెప్పడానికి వాక్యాన్ని మీ జీవితాలు అన్వయించుకుంటే దేవుడు కార్యరూపంగా ఉంటాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాక్యం అనేది ఈ విధంగా నడుస్తుంది అనుకుంటాం. మనం బాధగా ఉంటే మన మనసు ఊరటించేది కాదు, కార్యం జరిగించేది. ఊరటించేది కాదు. ఊరటించేది అంటే ఏంటి? దుఃఖంలో ఖర్చులాగా ప్రభువా అని ఏడ్చడానికి కాదు, కార్యం జరిగించేది. నీతో మాట్లాడుతున్నవాడు కార్యం జరిగించేవాడు, ఊరటించేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని జనులారా, దేవుని మాట కొరకు మిమ్మల్ని అప్పగించుకోండి. ఈ వాక్యము నాతో మాట్లాడుతున్నది. నన్ను దేవుడు పోషించడానికి, నా విలువల దేవుడు కార్యరూపిగా ఉంటున్నాడు. ఒక సహోదరి ఒక 6 years మరి 5 years, బహుశా 6 years తర్వాత వచ్చి నువ్వు చెప్పిన 4 మాటలు నా జీవితంలో నెరవేరినాయి. పూర్తిగా పాప పుడుతుందంటే పాప పుట్టింది, నాకు తెలియదు. ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె వచ్చినట్టు నాకు తెలియదు, ఆమె మరి యేసు ప్రభు తెలియని ఆమె. అందరు చూడడానికి వచ్చినట్టు ఆలో వచ్చారు. కానీ 6 సంవత్సరాల తర్వాత మేము ఈ తిరుపతి పట్టణంలో ఉంటామా ఉండమా? అమ్మ నువ్వెవరు నాకు తెలియదమ్మా అంటే, అమ్మ నేను వచ్చినప్పుడు ఇది చెప్పావు, ఇప్పుడు నా భర్త నన్ను వదిలేశాడు, నువ్వు అన్నది జరిగింది, పలానా రాజకీయంలోకి వెళ్తానన్నాడు వెళ్ళాడు, పలానా స్థాయి పొందుకున్నాడు, అక్కడికి వెళ్ళాక సంబంధాలను బట్టి నన్ను వదిలేశాడు. ఈరోజు నేను బెంగళూరులో ఉండేదాన్ని, ఈ ఊరికి రావడానికి వస్తావు అని చెప్పాను, వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జీవించడానికి ఈ మాటలన్నీ 4 మాటలు జరిగాయంట. అసలు నాకు చెప్పింది కూడా గుర్తులేదు, తను ఎవరో గుర్తులేదు. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు మాట్లాడిన గుర్తు పెట్టుకున్న ఆమె తిరిగి వాటి నెరవేర్పు కొరకు ఆశ్రయించింది. చూడండి, హల్లెలూయా. చాలా మంది జరిగిందా లేదా కాదు, దేవుడు ఎన్నో చెప్తుంటాడు, కానీ స్వీకరించింది అవి జరిగినాయి. ఈరోజు ఆయన నడిపింపు కోరుతూ ఈ పాప పుట్టింది, ఈ బాబు పుట్టింది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఇప్పుడు నెరవేర్చే దేవుడి సన్నిధి దగ్గర మరి నాకు ఒక ఉద్యోగం ఇప్పి అన్నప్పుడు నిరీక్షణకర్తగా ఆమె చెప్పిన సాక్ష్యంలోనే దేవుడు నమ్మింది కనుక దేవుడి నామంలో నా కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. కీర్తన 66:3 చదివి ముగించుకుందాం. ఇలాగ దేవుడికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో గంభీరములమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువుల 66:3. హల్లెలూయా. ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించండి, నీ కార్యములెంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ దగ్గరకు వస్తారంట. దేవుడి భీకర కార్యములలో ఏదైనా కానీ సాగిలపడి నీకు నమస్కరించడానికి అన్నిటికన్నా పైన వాడిగా దేవుడు ఉంటున్నాడు. కాబట్టి వస్త్రహీనత అయినా, కరువైనా, బాధ అయినా, వేదనైనా, ఏదైనా ప్రభువు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఈరోజు పొందడానికి ఆయన భయభక్తులు కలిగి, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా, కాకుల కంటే శ్రేష్ఠులు కాదా, మీ వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి, ఎందుకు చింతిస్తున్నారు? కాబట్టి ఈరోజు డిప్రెషన్ అనే ఒక మరి జీవితానికి సరైన మందు నిరీక్షణ.
నిరీక్షణలో ఈరోజు ఒక మంచి లోకోక్తి చెప్పాను. మరి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కానీ అవసరాలు ప్రతి వైపుకు మరి వారు తిరిగి ప్రతి దానికి మరి మొహాలు చూపించే విషయంలో వాళ్ళని ఎంత చక్కగా ఉన్న ఆ మాట చెప్తున్నానంటే, మరి అవసరాలను బట్టి నలుదిక్కున వాళ్ళు చూస్తూ వ్యక్తిగతాన్ని పోగొట్టుకునేవారుగా ఉంటారు. సూర్యుడు తూర్పు వైపున ఉదయిస్తాడు కానీ అవసరం కలిగిన వాళ్ళు తమ జీవితాలు ఉపాధి కొరకు నలువైపులా తిరిగి స్వయాన్ని కోల్పోయే వాళ్ళుగా ఉండేవాళ్ళుగా కాకుండా దేవుని వైపుకు తిరిగి, ప్రభువా నా నిరీక్షణకర్తవు నీవే, నీవే నీ అందు భయభక్తులు కలిగి నేను జీవించే జీవితం నాకు దయచే, ఇవి శ్రేష్టత నాకు నీ యొక్క సన్నిధిని బట్టి నన్ను పిలిచిన విలువల్లో నన్ను అప్పగించుకుంటున్నా, నన్ను దీవించని అడిగేవాళ్ళు ఆయన ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. ఎంతమంది కదా ఈ పరిస్థితులన్నిటిని ప్రేమిస్తాం, అపరంజిని ప్రేమిస్తాం, వీటిని ప్రేమిస్తాం, కానీ ఇవన్నీ అనుగ్రహించే దేవుని ప్రేమిస్తే ఇవన్నీ నీకు హక్కుదారుగా నీకు లోబడి ఉంటాయి. ఏవి? డబ్బు, హోదా, రేపేం జరుగుతుందన్న పరిస్థితులన్నీ నీకు లోబడి ఉంటాయి. కనుక ఈ వాక్యాన్ని మన వినికిలో దేవుడు దీవించి ప్రతి బలహీనత చేత బాధపడుతున్న వారందరిని ఆదరించి దీవించును గాక. ఆమేన్. అందరం ఏకీభవిద్దాం. ఈ పాట పాడము. చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా, చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా, నా జీవితాన్ని వెలిగించిన, నా బ్రతుకును తేటపరచిన, నా జీవితాన్ని వెలిగించిన, నా బ్రతుకును తేటపరచిన, నన్ను నీవు రక్షించితివయ్యా, నీ కృప చేతనే బ్రతికితినయ్యా, నన్ను నీవు కాపాడితివయ్యా, నీ దయతో నన్ను జీవించితివేవా. యేసయ్యా నా యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీవే నా బలము యేసయ్యా, నిన్ను పోలి నేను జీవింతునయ్యా, నీ ఆత్మ దయచేయుమా, నిన్ను పోలి నేను నడతునయ్యా, నీ కాపుదల నీయుమా. ప్రార్థన చేసుకుందాం. నిజమే, మన శ్రేష్టతను దేవుడు దీవిస్తూ వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా నశించిపోదు, అన్ని మరి నామంలో లెక్కించబడి ఉన్నవి. కనుక మన విలువలు, మనకున్న స్థితిగతులు ఎవరు చూడట్లేదు, ఎలా అని దిగులు చెందకుండా ప్రభువుకు అప్పగించుకొని నన్ను ఉద్ధరించు, నన్ను బాగు చేయి, నడవని కృప దయచేయి అని ఆయన కృపను వేడుకుందాం. ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ మైటీ జీసస్, థ్యాంక్ యూ మైటీ జీసస్, థ్యాంక్ యూ మైటీ జీసస్. యేసయ్య, వెత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటి ఆడంబరాన్ని అనుగ్రహించిన తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాలలో దిగులు, చింత, బలహీనత, అది వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, కీడైన, దోషమైన, ఆర్థిక స్థితి అయిన యేసు రక్తంలో, యేసు నామంలో ఆ దోషము నుంచి విడుదల కలిగిస్తూ ఈ వాక్యము ద్వారా నిరీక్షణ చెందిన ప్రతి హృదయాలను బలపరుస్తూ మీ సమృద్ధి చేత ఆశీర్వదిస్తూ అయా పేరు పేరున ప్రతి బిడను దీవించి మీ గాయపడిన హస్తంలో మరుగు చేసుకోండి.
థ్యాంక్ యూ స్పిరిట్. చర్చికి సమయం లేదంటున్నారు, వాక్యానికి సమయం లేదంటున్నారు. దేవుడే మీ కుటుంబాలు నడిపించువాడని ఆయనకు స్థానం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. ఇంకను దేవుడికి లోబడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇంకను లోబడు, ఆశీర్వదిస్తాడు. సిగ్గుపడని అవసరం లేదు. దేవుడు నిన్ను అధికారపూర్వకంగా దీవించి, దేవుడు అనేకులు ఎదుట నేను దీవించడం ఉద్దేశించాడు. దేవుడి బిడ్డను ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ స్పిరిట్ గాడ్. నీ మహిమతో, నీ కృపతో నిలువెల్లా ఆవరించండి అయ్యా. బిడ్డను తాకుతున్నందుకు స్తోత్రం అయ్యా. తలలు మొదలుకొని అరికాళ్ళ వరకు చెమటలు ఆయా మరి కలిగిస్తూ హీలింగ్ చేస్తున్నందుకు స్తోత్రం. యేసు నామంలో అబద్ధాలతో, బలహీనతతో ఎన్ని రోజులు బందీగా ఉంటావు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. థ్యాంక్ యూ స్పిరిట్ గాడ్, నీకు స్తోత్రం అయ్యా. నీ రక్త ప్రోక్షణతో ఈ వాక్యం ఎంతమంది అంగీకరించి ఆ విలువల్ని మాకు అనుగ్రహిస్తున్న తండ్రికి వందనాలని నేను ఒప్పుకుంటున్నారు. వారందరిని ఆశీర్వదిస్తూ నీకు మహిమార్థంగా ఎత్తిపట్టమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుని యొక్క సమృద్ధి జీవం, పరిశుద్ధాత్మని యొక్క కార్యకారి అద్భుతాలు జరిగిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ దేవునామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యము చాలా మంది డిప్రెషన్, అవసరాలు, బాధలు, ఎంతమందో నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారు. దయచేసి షేర్ చేయండి. దేవుడి మెడల చేసిన కార్యాలు మరి మీరు సాక్ష్య రూపంగా తెలియపరచండి. అంతేకాదు ఈరోజు వాక్యము ప్రతి మరి గురువారం 8:30కి ఆరంభిస్తున్నాం. మీరు ముందే ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఎదురు చూసి ప్రభు దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.